ఈ దేశంలో అందరికంట ఎక్కువ చచ్చిపోయేవాళ్ళు ఎవరంటే సరిహద్దులో ఉన్న సైనికులు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కాదు, రైతులు చచ్చిపోతారు. అన్నం పెట్టేవాడు చచ్చిపోతాడు. ప్రతి ఏడాది ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి చోట రైతు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడంటే అతని బాధ నీకేం తెలుస్తుంది? నువ్వు వర్షం వచ్చిందని సంతోషిస్తావు, అతనికి అన్ని కొట్టుకుపోతానని ఏడుస్తాడు. నువ్వు ఎండ వచ్చిందని హమయా అనుకుంటావు, ఆ ఎండ దెబ్బకి వాడికి అకాలం వస్తే వాడు చచ్చూరుకుంటాడు. వర్షానికి బాధ, గిట్టుబాటు ధరలు లేవని బాధ, పండించిన పంటను అక్కడ దాకా మోసుకొచ్చిన తర్వాత దరిద్రపు దళారీ వ్యవస్థను తట్టుకోలేక, ఆ పంటను వెనక్కి మోసుకెళ్ళలేక, మళ్ళీ దానికి కూలికి కట్టలేక ఏడ్చుకుంటూ రోధిస్తూ ఆ పంటను అక్కడ వదిలేసి వెళ్తున్నటువంటి రైతులకు ఏం చెప్తారు మీరు? ఇవాళ అతని దగ్గర ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఆవుల పరిస్థితి ఏంటి? నువ్వు మాతని చెప్తున్నావు కదా, వాటికి సంబంధించిన ఏర్పాట్లు నువ్వు చేయాలని చెప్తున్నాను నేను ప్రభుత్వాలకి. వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేయను. నువ్వు గోశాలలో కట్టు, నువ్వు తీసుకెళ్ళి పోషించు. లేదా నువ్వు పోషించలేవు, అన్ని పనులు చేయాలంటే ఆవుకి ఎంత, గ్రాసానికి ఎంత అని వాడికి కట్టి, నీ దగ్గర వ్యవస్థలు ఉంటాయి కదా, ఎంఆర్ఓలు ఉన్నారు కదా, దాని ఫోటో తీసుకో, ఆవు కార్డు ఇయ్యి, దానికి ఆవుకు సంబంధించి దాని గ్రాసానికి సంబంధించి ప్రత్యేకం అతనికి అలవెన్స్ ఇయ్యి, కావాలంటే సూపర్వైజర్ని పెట్టి మానిటర్ చేసుకో. మరి ఏం చేస్తాడు? దాన్ని ఆదాయం రాకపోతే కనీసం నష్టమైనా భరించాలిగా. నీ రాజకీయంలో ఎక్కడం గురించి ఇష్టం వచ్చినట్టు నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చావుగా. ఇవాళ నా వల్ల కాదని పక్కా తప్పుకుంటావా? సిగ్గులేదు? ఆవు పేరు మీద రాజకీయం, రాముడి పేరు మీద రాజకీయం, మతం పేరు మీద రాజకీయం, ధర్మం పేరు మీద రాజకీయం. ఎవడు చచ్చినా పర్లేదు, ఎవడు బతికినా పర్లేదు, నేను కుర్చీలో కూర్చోవాలి. ఆవు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి వీడు చేసినటువంటి నేరాలంటికి, దుర్మార్గులు. ఇంత పాపం చేశారు వీళ్ళు. ఇవాళ ఏది మొత్తం అడ్డు, ఎవరు అడ్డులేము. ముస్లింలు అని చెప్పావుగా, ముస్లింలు అన్ని చోట్ల రోడ్ల మీద వచ్చి నిలబడ్డారు. ఖురాన్లో రాసిలేదు ఆవును చంపాలని. ఆవును చంపితేనే బక్రీద్ పూర్తవుతుంది, ఆవును చంపితేనే రంజాన్ నడుస్తుంది, ఆవును చంపితేనే ముస్లిం అవుతాను ఎవడ రాయలే. వాళ్ళకేం అభ్యంతరం లేదు. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటామని ఏం పోయింది? నువ్వు తీసుకెళ్ళి వాళ్ళని హేళన చేయడానికి, పన్నులు తీసుకెళ్ళి వాళ్ళు ఈసారి ఆవును కొనకుండా మటన్ వండుకుంటే కొన్ని మార్కెట్స్లో పందులు తీసుకెళ్ళి వాళ్ళని హేళన చేయడానికి వాటిని అక్కడ కట్ చేయడం లేకపోతే చేసినటువంటి దుర్మార్గులు ఉన్నారు. మరి పంది వరాహ అవతారం కన్వీనియంట్గా మర్చిపోయాడు వీడు. పంది దేవుడని మర్చిపోయాడు. వీడు సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు. అంచేత ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దేశాన్ని దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రశ్నకి, ఈ చిక్కుముడికి సర్వజన ఆమోదమైన పరిష్కారం చేయాలి. మేము ఏ హింస లేకుండా మా ఆశ్రమం నడుస్తుంది, ఏ హింస లేకుండా మా జీవితాలు నడుస్తున్నాయి. మేము పాలు కూడా ముట్టుకునేవాళ్ళం కాదు. కఠినమైన నియమాలు పాటిస్తాం. ప్లాస్టిక్స్ని ముట్టుకోం. ఎందుకంటే ప్లాస్టిక్స్ని ముట్టుకుంటే ఆ ప్లాస్టిక్సే గోమాత పొట్టలోకి వెళ్తున్నాయి, గమనించుకో. తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆవుల్ని, గేదెల్ని అటాప్సీ చేసి చూస్తే కనుక వాటిలో కిలోలు ప్లాస్టిక్స్ బయటకు వెళ్తాయి. పాపం మంది కాదా? వాడుతున్న మనిషివి గోవు గొంతు పట్టుకుని నొక్కినట్టు కాదా? ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే ప్లాస్టిక్స్ ముట్టుకోకుండా ఉండడం ధర్మం, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మన పూర్వీకుడు నదులు తీయగా ప్రవహించాలి, ఆకాశం తీయగా, గాలి తీయగా ఉండాలి, సమస్తం మధువాత రుతాయతే మధు క్షరత చెందవారు. ఎంత గొప్ప మాటలు రాశాడు. భూమికి పుత్రుడు నేనని చెప్పాడు. భూమికి ఏమాత్రం అపకారం చేయను నేను, అమ్మ నీకు ఏమాత్రం నొప్పి కలగకూడదు అని చెప్పి ఒక చిన్న మూలికల గురించి తవ్వడానికి కూడా భూమికి ప్రార్థన చేసిన ఈ రోజు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో దేశాన్ని తీసుకెళ్లినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్ పంపించడానికి ఇవాళ దేశ ప్రజల యొక్క మెజారిటీ హిందువుల యొక్క, దళితులు కూడా ప్రాబ్లం లేదండి. దళితులు కూడా కావాలంటే పక్కన పెడతారు. దాన్ని ఏం పక్కన పెట్టమని ఎవడు చెప్పలే. ఈ రాంగ్ ప్రాపగాండ వల్ల జరిగింది. నీకు ఒక మనిషికి ఏమంటే నెమలని కోసుకు తింటే మాంసం రాదా? ఒకప్పుడు తినలేదా? జాతీయ జంతువు అంటే మానేసామే. అందుకే ఆవును జాతీయ జంతువు చేయమంటే వీడు వచ్చి మధ్యలో నువ్వు జంతువు అనుకో అంటాడు. వీడు హర్ట్ అయినట్టు. జాతీయ జంతువు అంటే జాతి అంతా అని, దేశం అంతా అని. అంటే దాంట్లో హిందువులు కాని వాళ్ళు కూడా ఉన్నారండి. నువ్వు గోమాత దేవత అంటే ముస్లిము దాని మాంసం తింటే మానేమంటే మానేస్తాడు. కానీ మాత అనమంటే అతను అంగీకరించలేకపోవచ్చు కదా. దేవత అంటే అంగీకరించలేకపోవచ్చు. నువ్వనుకో మాత అని, నువ్వు దేవతా స్వరూపం అని చెప్పు, నువ్వు సంరక్షణ చర్యలు తీసుకో, నువ్వు గోవుకి సంబంధించినటువంటి క్రతువులు, అర్చనలు వాటిని సంరక్షించేందుకు చెయ్యి, తప్పేముంది దాంట్లో? దాని గురించి వాడనలేదు. జాతీయ జంతువు అన్నారు, మేము గాయపడ్డామని చెప్పి. జాతీయ జంతువు అంటే నువ్వు జాతీయ జంతువు అని అన్నం మానేస్తే ఆవు బతుకుతుందా? గోవధ నిషేధిస్తే బతుకుతుందా? గోవధను నిషేధించరాదు, ఆవును జాతీయ జంతువు అని ప్రకటించరాదు. ఆవు పైన ప్రేమ ఉంటే, సనాతన ధర్మం పైన ప్రేమ ఉంటే, సనాతన ధర్మం మీకు వాడుకోవడానికి పనికి వస్తుందా? శ్రీరామనవమి రోజు విద్వేషమైనటువంటి మాటలు చెప్పడానికి పనికి వస్తుందా? అందరి మీద రెచ్చగొట్టి బూతులు మాట్లాడడానికి, ప్రసంగాలు చేయడానికి మీకు సనాతన ధర్మం పనికి వస్తుందా? పక్క మనుషులు నిందించడానికి పనికి వస్తుందా? షిరిడి సాయిని నిందించడానికి, నువ్వు మరొకళ్ళని తిట్టడానికి పనికి వస్తుందా సనాతన ధర్మం అనేది? ఆవును రక్షించడానికి పనికిరాదు. సిగ్గులేదు నీకు? హిందువు అయితే కనుక సమస్త ప్రాణిని రక్షిస్తావా? అన్నింటినీ గౌరవిస్తావా? అది మాకు తెలిసినటువంటి మతం. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించమని, గోవధను నిషేధించమని తీర్మానించేద్దాం మనం. ఎందుకంటే ఇవాళ క్రిటికల్ గా, చాలా ఇంట్రికేట్ గా ఉన్నటువంటి విషయాల్ని వివరించడానికి మీకు తెల్లగా కనిపిస్తుంది నల్లవి, మీకు నల్లగా కనిపిస్తుంది తెల్లవి. లోకం తలకిందులుగా ఉంది.
మీకు సనాతన ధర్మ రక్షకుడు అని చెప్తున్నవాడు సనాతన ధర్మాన్ని విధ్వంసకుడు, అతను వినాశన ధర్మీయుడు అని మీరు గుర్తుపట్టాలి. ఆ విషయాన్ని చెప్పాలి. నువ్వు వినాశన ధర్మీయుడు అని కామెంట్ పెట్టు.